బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం చేవెళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే సభ నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ చేవెళ్ల సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, చేవెళ్లలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? కిరణమయ్యి, రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేవెళ్ల బహిరంగ సభ ద్వారా ప్రారంభించబోతుంది. ప్రధానంగా తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల్లో హైదరాబాద్ మినహాయిస్తే 16 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. దానిలో భాగంగా ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల గర్జన పేరుతోని బహిరంగ సభకు హాజరవుతారు. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలని చెప్పి పార్టీ భావించింది. 1-2 లక్షల మందికి తగ్గకుండా భారీగా జన సమీకరణ చేసి బీఆర్ఎస్ కు సంబంధించి ఏదైతే ఈ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ప్రచార కార్యక్రమాలు చెప్పదలుచుకున్నారో, కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతుంది. ఇవాళ జరిగే ఈ చేవెళ్ల సభ ద్వారా రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాలని చుట్టూ వచ్చే విధంగా కేసీఆర్ బస్ యాత్రను కూడా ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఈ 2-3 రోజుల్లో తేదీ ఖరారవుతుంది. దాదాపు 100 నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్ యాత్ర ద్వారా తెలంగాణ అంతా కూడా చుట్టి రావాలని చెప్పి పార్టీ ప్రణాళిక రచిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించారు. దానికి తగ్గకుండా ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాలు, దాదాపుగా 14 పార్లమెంటు స్థానాలు కలిపి వచ్చే విధంగా 100 అసెంబ్లీ స్థానాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది. దాంట్లో ప్రధానంగా దానికి ఆరంభంగా ఇవాళ చేవెళ్లలో కేసీఆర్ ఈ జన గర్జన పేరుతోని సభ నిర్వహిస్తున్నారు. కిరణ్ భాయ్, అయితే వాసి, ఇప్పటికే కేసీఆర్ రేవంత్ రెడ్డిపై అనేక వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఈ బహిరంగ సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది? గతంలో ఆయన పంటలు ఎండిపోయిన పరిస్థితిని పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలు అట్లాగే కరీంనగర్ జిల్లాలో పర్యటించి ఆయన ఎండిపోయిన పంటల్ని పరిశీలించారు. అట్లాగే రైతులతోని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు కానీ, విద్యుత్ కోతలు సంబంధించిన సమస్యలు కానీ, ఇవన్నీ కూడా ఆయన తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. దీనికి కాంగ్రెస్ కావాలని కరెంటు కోతలు కానీ, అట్లాగే జలాశయాల్లో నీళ్లున్నా కూడా రైతులకు ఇవ్వట్లేదు, దాని ద్వారా పంటలు ఎండిపోతున్నాయి, రైతులకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆయన మండిపడటం జరిగింది. అట్లాగే తీవ్రమైన పదజాలం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఆయన వాడటం జరిగింది. ఈ రకంగా కేసీఆర్ ఈ రోజు కూడా చేవెళ్ల ఈ బహిరంగ సభలో ప్రధానంగా ఇక్కడ కూడా గ్రామీణకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఇక్కడ కూడా కరువు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరొకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికే అంటే ప్రచార కార్యక్రమం ఏ రకంగా ఉండాలి, ఏ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, ఇప్పుడు రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఉన్న అభ్యర్థి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కానీ అనూహ్యంగా ఆయన బీఆర్ఎస్ కి రిజైన్ చేసిన తర్వాత కాంగ్రెస్ లో చేరటం, కాంగ్రెస్ నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ రకంగా రంజిత్ రెడ్డి లాంటి అంటే పార్టీని బీఆర్ఎస్ నుంచి వలసల్ని ప్రోత్సహించడం, అట్లాగే పార్టీ నేతలను తీసుకోవడం, ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రధానంగా చేవెళ్ల అనేది బీఆర్ఎస్ సెంటిమెంట్ గా భావిస్తుంది. ఆ కోణంలోనే ఇవాళ అక్కడి నుంచి ఎన్నికల ప్రచార సభని బీఆర్ఎస్ పార్టీ ప్రారంభిస్తుంది. కిరణ్ భాయ్, రైట్ వాసు, థ్యాంక్ యూ.